తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు మండలం వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 బి గంగాధర్రావు 15వ ఆర్థిక సంఘ నిధులు 17.90 లక్షలు సొంత ఖాతాలకు మళ్లీ ఉంచుకున్న అభియోగంపై చేసిన ప్రాథమిక విచారణలో రుజువైన కారణంగా గురువారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గంగాధర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గంగాధర్ 17.90 లక్షల నిధులను విధి విధానాలు పాటించకుండా వారి కార్యాలయ స్వీపర్ అకౌంట్కు తొలుత మళ్లించి తిరిగి అతని సొంత ఖాతాలో అదే మొత్తాన్ని జమ చేయించుకోవడం జరిగింది. ఈ విషయమై పంచాయతీ సర్పంచ్ ఫిర్యాదు చేయగా నర్సాపురం డివిజనల్ పంచాయతీ అధికారితో విచారణ జరిపి ప్రాథమిక నిర్ధారణ మేరకు విధుల నుండి సస్పెండ్ చేసి పూర్తి విచారణకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గణపవరం మండలంలో శివారు గ్రామాలకు సాగునీరు అందిస్తామని రైతులు ఆందోళన చెందవద్దని ఇరిగేషన్ ఏఈ వెంకటేశ్వరరావు అన్నారు. అద్దవరం, గోపవరం, ముగ్గుల్లా, కొత్తపల్లి గ్రామాల వరి చేలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గణపవరం ఏవో వైవిఎస్ ప్రసాద్ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న మరమ్మతుల కారణంగా నీటి లెవెల్ను తగ్గించామని, తిరిగి నీటి లెవెల్స్ పెంచడం జరిగిందని, రైతులకు నీటి ఎద్దడి ఉండదని ఇరిగేషన్ ఏఓ హామీ ఇచ్చారు. పెస్టల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో నిర్వహించిన కార్యక్రమానికి బి హరికుమార్ అధ్యక్షత వహించగా జేజేసీ నాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులు మద్దతిస్తూ ప్రసంగించారు. నాయకులు వికే వీరారావు, దాసం నాగేశ్వరరావు, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, ఎండి ముస్తాఫా, విశ్వంరాజు, కృష్ణకుమారి, రామలక్ష్మి, రామ్మోహన్ రావు, గాజుల మురళి, దాసం వెంకటరమణ, జయరాజు తదితరులు పాల్గొన్నారు. దాతల సహకారంతో డైనింగ్ హాల్ నిర్మించుకోవడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ అన్నారు. ఉండి మండలం చెరుకువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 15 లక్షలతో నిర్మించిన భోజనశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు గాదిరాజు వెంకట రామకృష్ణరాజు అధ్యక్ష వహించిన సభలో ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, జడ్పీటీసీ రణస్తుల కనకదుర్గ మహంకాళి, సర్పంచ్ కొండవీటి సాంబశివరావులు మాట్లాడారు. శిథిలావస్థలో ఉన్న 3 గదుల బ్లాకును విద్యార్థుల సౌకర్యార్థం దాతల సహకారంతో డైనింగ్ హాల్గా మార్చడానికి ప్రధానోపాధ్యాయులు రామకృష్ణరాజు చేసిన కృషి అభినందనీయమని అన్నారు. కెనరా బ్యాంక్ ఏజీఎం తోట రవిచంద్ర మాట్లాడుతూ సమాజంలో కనీస అవసరాలు తీర్చడానికి కెనరా బ్యాంక్ యాజమాన్యం ముందుంటుందని వివరించారు. ప్రధాన దాత కెనరా బ్యాంక్ సీఈఓ కలిదిండి సత్యనారాయణరాజు మీ ప్రాంతవాసి కావడం మీ అదృష్టమని అన్నారు. సహాయం అందడానికి ముఖ్యంగా వారి సోదరిమణి సుబ్బలక్ష్మి కృషి అభినందనీయమని తెలిపారు. భీమవరం బ్రాంచ్ చీఫ్ మేనేజర్ కె కాశీ విశ్వనాథ్, ఎంపీటీసీలు క్రిస్టోఫర్, రామలింగేశ్వరరావు, సన్నిధి నరసింహమూర్తి, దంతులూరి వెంకటరమణ, పెనుమచ్చి మురళీకృష్ణంరాజు, ఎంఈఓలు, హెచ్ఎంలు, విద్యా కమిటీ చైర్మన్ కోట్ల బాలాజీ, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. భోజనశాల నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అసమర్థత విధానాలతో ఆక్వా వ్యవసాయ రంగాలు కుదేలయ్యాయని ఉండి ఎమ్మెల్యే మంత్రిరామరాజు విమర్శించారు. ఆకువీడు మండలం కొల్లేపరు గ్రామంలో బుధవారం నిర్వహించిన భవిష్యత్తు గ్యారంటీ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాన్ని వివరించారు. కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో సాగు, త్రాగునీటి సమస్యలతో అవస్థలు పడుతున్నారని అన్నారు. కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే ఆక్వా రంగం ప్రభుత్వ ప్రోత్సాహం లేక రైతు నష్టాల పాలవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మూడుపల్లి రామవరప్రసాద్, కోటేశ్వరి కృష్ణారావు, కేసిరెడ్డి వెంకటేశ్వరరావు, సురేందర్రాజు, కొట్కులపూడి తాతాజీ, శ్రీను, వెంకట్రావు, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలకొల నియోజకవర్గం బురుగుపల్లిలో 43.60 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, 23.94 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రంలో రాష్ట్ర పార్టీ చీఫ్ విప్ ముందుల ప్రసాదరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకొల నియోజకవర్గ ఇన్ఛార్జి గుడాల గోపి తదితరులు పాల్గొన్నారు. వీరవాసర మండలం రాయకుదురు హై స్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానుకొండ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గెడ్డం భారతీ భాస్కర్రావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ గుబ్బల సత్యనారాయణ పాల్గొని విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బైజూస్ కంటెంట్ కలిగిన ట్యాబ్లు అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ట్యాబులను విద్యా కార్యక్రమాలకు వినియోగించాలని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ సభ్యుడు గెడ్డ ముసలయ్య, ఉపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు, పి గురుమూర్తి,
కాయల వీరస్వామి, యువి సుబ్బరాజు, అంగర వేణు, గజేంద్ర గట్కర్, తులసి ప్రదీప్, సూర్యవాణి, కుమారి, లక్ష్మీదుర్గ, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జాతీయ ఓటర్ దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఒక్క అర్హత కలిగిన వారు ఓటర్గా నమోదు కావడంతో పాటు వారు తప్పనిసరిగా ఓటుకు వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత పిలుపునిచ్చారు. గురువారం రాజమండ్రి వై జంక్షన్ నుండి ఆనం కళా కేంద్రం వరకు జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ, అంబేద్కర్ స్ఫూర్తితో సామాజిక సమతా సంకల్పం ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జనవరి 22న ఓటరు జాబితా ప్రకటించడం జరిగిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారు, నమోదు చేసుకున్న వారు వారి ఓటు హక్కు ఉందో లేదో సరిచూసుకోవాలని పేర్కొన్నారు. మీ సమీపంలో ఉన్న బిఎల్ఓ వద్ద, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓటర్ జాబితా అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ డే అంటే నేషనల్ ఓటర్స్ డేగా మనము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ జాతీయ ఓటర్ల పండుగ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అర్హత కలిగిన వాళ్ళు ఓటర్గా నమోదు కావాలని కోరుకుంటున్నాము. మనకి మొన్ననే 2 రోజుల క్రితం జనవరి 22వ తారీఖు ఫైనల్ ఓటర్ లిస్ట్ మనం పబ్లిష్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు వారి ఓటు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని, వారి ఓటు లేని పక్షంలో, వారి అర్హత ఉన్న పక్షంలో వారు ఇప్పుడు కూడా మనకి ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. కాబట్టి వారి వెంటనే ఫామ్ 6 కానీ వారికి మార్పులు చేర్పులు అనేది ఉంటే ఫామ్ 8, తొలగింపులు ఉంటే ఫామ్ 7 అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓటు అనేది వజ్రాయుధము. ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ వస్తూనే అప్పుడు ఆ రోజు చూసుకుంటారు వాళ్ళకి ఓటు ఉందా లేదా అని. కానీ ఇది నిరంతర ప్రక్రియ. ఓటర్ నమోదు అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేల్కొని వారి ఓటుని చెక్ చేసుకుని ఓటర్గా నమోదయ్యి వారి ఓటు వజ్రాయుధాన్ని వాళ్ళు వాడాలని. జంగారెడ్డిగూడెంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లను తనిఖీ చేశారు. ఫుడ్ పాయిజన్తో 2 చిన్నారులు మృతి చెందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 175కు 175 సీట్లలో ఫ్యాన్ గాలి వీయడం లేదనే ఉద్దేశంతో సమీకరణలో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. అందులో భాగంగానే గోపాలపురం తానేటి వనితను, కొవ్వూరుకు తలారి వెంకట్రావుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఎన్నగూడెం నుండి కాల ర్యాలీతో ద్వారకా తిరుమలకు రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత బయలుదేరారు. ఎన్నగూడెం కూడల్లో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈనాటి బంగారు మాట. సమయాన్ని సరిగ్గా వినియోగించలేని వ్యక్తులు ఎందులోనూ విజయం సాధించలేరు. షేక్స్పియర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.